హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బడేల్ కాకి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకంటే ప్రత్యేకంగా నీ గురించి చెప్దామని అనేసి వచ్చా. ఈ బడేల్ కాకి గురించి చెప్పాలంటే అండి, ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్ ఉంటుంది. అది ఎలా రెడీ అవుతుంది, 2 years బ్యాక్ 2 సంవత్సరాల కిందట ఎలా ఉంది, 2 సంవత్సరాల తర్వాత ఏ చర్చికి అయితే వెళ్ళిందో దాంట్లో మార్పు వచ్చిందో, దాన్ని ఎలా మార్చేశాడో అక్కడున్న గుడివాడ పాస్టర్, వీళ్ళందరి గురించి ఒక షార్ట్ కట్లో ఒక మ్యాటర్ కింద పెడతాను. ఇంట్రెస్ట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు నా వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఈ బడేల్ కాకి గురించి చెప్తాను. 2 సంవత్సరాల క్రితము ఎవరైతే తన భర్త జీవంగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి, వదినా తింటారా, వదినా నీళ్ళు తాగుతారా, వదినా ఏం కావాలి, అమ్మ నీకేం కావాలి, నీ అత్తమ్మ నీకేం కావాలి, సరే సరే వస్తున్నా పెడుతున్నా అని చీరలు దొప్పుకొని గబగబా అన్ని పనులు చేయడము, అన్నీ మర్యాదలు ఇచ్చుకుంటూ అవి ఇవి చేయడము. తీరా తన మొగుడు కాలం గడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాక దాని క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంది? 2 సంవత్సరాలు అయిపోయినాక, ఇప్పుడు 2 సంవత్సరాల ముందు ఇలా ఉండే దాని బిహేవియరు. ముత్తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి ఒక చర్చి ఉందండి, ఒక మంచి ఎంత పేరు మోపిన పేరు పొందిన ఒక చర్చి గురించి చెప్పాలనేసి మీకు చెబుతున్నాను. ఈ బడేల్ కాకి గురించి తర్వాత చెప్తాను, దీని తర్వాత చెప్తా, దాని గురించి మాట్లాడతా దాని గురించి. అయితే ఈ మన పురాణ కాలం చర్చ్ అండి, తాతల ముత్తాతల కాలమే. ఆ పురాణ కాలన అదే గుడి ఉండేది, అదే బడి ఉండేది. ఎంత అభిషేకం పొందిన చర్చ్ అంటే, ఎంత ఆత్మ పొందిన చర్చ్ అంటే గుడివాడలో ఒక చర్చి ఉంది. ఎంత పవర్ఫుల్ అంటే ఆ చర్చి. అయితే ముత్తాతల కాలం అప్పుడు నాకు కూడా తెలియదు ఈ విషయం, మేము కూడా పుట్టలేదు అప్పుడు. మా అమ్మ అప్పుడు చిన్నగా ఉండేదంట. అయితే మా అమ్మ చెప్పింది ఈ స్టోరీ. ఆ చర్చి గురించి చెప్తున్నానండి, గుడివాడలో ఒక ఆత్మ పొందిన సన్నిధి గురించి చెప్తున్నాను. ముత్తాతల కాలం నుంచి చర్చి సన్నిధి గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి, మీకు కూడా మార్పు అనేది కొంచెం వచ్చిద్ది అనమాట. అయితే మా అమ్మ చెప్పింది, అమ్మ ఎందుకని ఊకే అరుగులు ఉడుస్తారు, కడుగుతారు, మెట్లు ఉడుస్తారు, తెల్లారుజామున వచ్చి ప్రార్థన చేస్తారు, చేసుకొని వెళ్తారు, అంత ఆత్మీయగల చర్చ సన్నిధి అమ్మ ఇదంటే. అప్పుడు మా అమ్మ ఒక రోజున చెప్పింది, అమ్మ ఇది ముత్తాతల కాలం నుంచి ఉంది చర్చి. అయితే ఒక రోజునంట తాతల కాలం అప్పుడంట ప్రతి సంవత్సరం పండగలాగా చేస్తారు కదా, ఊరేగిస్తారు కదా, పెద్ద చర్చ్ అని అదని. అట్లా ఒక పండగ చేయకపోతేనంట అప్పుడు తాతలు చెప్పుకున్నారంట, మనం ఎవరు పట్టించుకోవట్లేదు, మనం కూడా చేయొద్దు పండగ, ఈ సంవత్సరం చేయొద్దు, న్యూ ఇయర్ ఇక్కడితో ఆపేసేద్దాము, ఊరేగింపు లేదు ఏం లేదు, ఇక్కడితో ఆపేసేద్దని ముత్తాతల కాలం అప్పుడు చెప్పుకున్నారంట. వాళ్ళు చెప్పుకుంటే అకస్మాత్తుగా దేవుడు ఏం చూపించాడంటే కలరా వచ్చేసేసింది, ఊరూర కలరా వచ్చేసేసింది. ఎక్కడైతే తన బిడ్డలు, క్రిస్టియన్స్ బిడ్డలు ఆ సన్నిధికి ఆ చర్చికి వెళ్ళే బిడ్డలు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా ప్రతి బిడ్డకి, ప్రతి కుమారుడికి, పెద్దవాళ్ళు సైతం, చిన్నవాళ్ళు సైతం, ముసలి వాళ్ళు సైతం ఎవరిని విడుచుకోకుండా కలరా వచ్చేసింది. అప్పుడు అనుకున్నారంటే, ఎందుకంటే దేవుని చేసే కార్యాలు హృదయానికి ఘోషిస్తాయి అంట. హృదయానికి దేవుని చేసే కార్యాలు అది మంచిదే కావచ్చు, ఒక దెబ్బ మనల్ని మారాలని ఒక దెబ్బ కొడతాడు దేవుడు, అదే దెబ్బ కలరా అన్నమాట. అయితే అప్పుడు ఆ పెద్ద మనుషుల్లో, ఆ ముత్తాతల కాలంలో అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, అరే మనము ఈ సంవత్సరం పండగ చేయలేదు కదా, అందుకనే ఇలా కలరా వచ్చింది, లేదంటే మనకెప్పుడు ఇలా రాలేదు, ఇలాంటి అనారోగ్యకరమైనది మంచాన్ని పడేది, ఇలాంటి జబ్బు ఎప్పుడు మనకు రాలేదు. తండ్రి క్షమించు ప్రభా,
మేము ఇక్కడితో మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించు. ప్రతి సంవత్సరము, ప్రతి న్యూ ప్రతి సంవత్సరం మేము విడబాయిక మేము సందాలు పట్టి సందాలు కష్టపడి తిరిగి ఇంటింటి తిరిగి సందాలు వసూలు చేసి ప్రతి సంవత్సరం నీ సన్నిధిలో గ్రాండ్గా పండగ చేసుకుంటాం తండ్రి. నీ సన్నిధిలో కడుపు నిండా సంవత్సరానికి ఒకసారి ఆహారం తింటాం తండ్రి. 100 మందికి, 200 మందికి, 500 మందికి, ఎంతమంది అన్నా రాని తండ్రి, ఆహారంకి ఆ రోజు మేము పండగ చేసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని ఆ రోజు ఆరాధన దినం పెట్టుకొని ఆ రోజు భోజనాలు పెట్టుకుంటామని ఎప్పుడైతే పాప క్షమాపణ అక్కడ ఒప్పుకున్నారో, అక్కడ మేము చేస్తామనని వాళ్ళు చేసిన ఎప్పుడైతే ఒక సంవత్సరం చేయలేదో ఆ పాప క్షమాపణ ఒప్పుకున్నారనమాట. ఆ ఒక సంవత్సరం చేయనందుకు తండ్రి మమ్మల్ని క్షమించు. ప్రతి సంవత్సరం ఇప్పుడే మేము మాటిస్తున్నాము, తరతరాలు రోజులు మారిన పిల్లలు రోజులు సంవత్సరాలు మారిన. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత అండి? 2026. అప్పుడు తాతల కాలంలో అప్పుడు ఆ రోజు మాట ఇచ్చారంటే ఇప్పుడు 2026 కాడి నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారంటే, పండగ చేస్తున్నారంటే కేవలం దేవుని ఆత్మ అట్లా సంచరించింది, అలా హృదయాన్ని మార్చింది అనమాట. ఎవరైతే పండగ చేయను అనుకున్నారో, ఎవరైతే న్యూ ఇయర్ చేయను అనుకున్నారో ఆ యొక్క చర్చిలో ఆ యొక్క ఆత్మ వాళ్ళల్లో ప్రవశించి వాళ్ళ హృదయాన్ని మార్చింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు అక్కడ పండగ చేస్తూనే ఉంటారు, భోజనాలు పెడతారు. ఎక్కడెక్కడి నుంచి, ఊరిల నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడెక్కడ బయట ఎక్కడెక్కడ దూరంగా ఉన్నారే, ఎక్కడైనా చేతగాని వాళ్ళైనా, జ్వరం వచ్చిన వాళ్ళైనా, ఎట్లాంటి వాళ్ళైనా హిందూస్ కూడా వస్తున్నారండి. ఇప్పుడు కుంభరోళ్ళు వాళ్ళు వీళ్ళు, కొండలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు హిందూస్ కూడా వచ్చి ఆ రోజున సన్నిధిలో కూర్చొని వెళ్తున్నారు. ఎందుకు? అంత గొప్ప మార్పు ఉంది ఆ యొక్క చర్చిలు అనమాట. ఆ యొక్క తాతల కాలం కట్టిన ఆ యొక్క చర్చిలు అంత పవర్ఫుల్ ఉందన్నమాట. ఇప్పుడు కానుకలు ఇస్తారండి ఆ రోజు న్యూ ఇయర్ చేయాలంటే, భోజనాలు పెట్టాలంటే. ఇప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి, ఇంకో దగ్గర 200, ఒకరి దగ్గర 1000 రూపాయలు, ఒకరి దగ్గర 3000, 10,000 అలా ఒక బియ్యంలు అవన్నీ ఇస్తూ ఉంటారు. కానీ డబ్బు సమస్య కాదండి, డబ్బులతో కూడిన ఆ రోజు న్యూ ఇయర్ కాదు అది. ఆ రోజు భోజనాలు, ఆ రోజు అసలు భోజనాలు పెట్టారంటే కొన్ని వేల మంది, వేల మంది కాదు, సారీ, 100 మంది వచ్చి తిని వెళ్తారు. అది తింటమే సంవత్సరం అంతా అతి ఆయుష్గా, అతి బలంగా, అతి పరిశుద్ధాత్మగా, అతి ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. మనం ఇచ్చే కానుకలు కాదండి, మనం ఇచ్చే సందాలు కాదు. న్యూ ఇయర్ భోజనాలకి వస్తారు కదా, కానుక తీసుకెళ్ళటానికి మన ఇచ్చింది అక్కడ వర్దిలదు. అక్కడ దేవుని కార్యం జరిగిద్ది అనమాట. ఎంతమంది వెళ్ళి తినేలినా అట్లా అండిలు కూరలు అలా ఇంకా అసలు అలా మిగిలిపోతూనే ఉంటాయి అనమాట. అంత ఆశీర్వాదం ఉంటుంది ఆ యొక్క సన్నిధులు, ఆ యొక్క చర్చిలో. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, 5 రొట్టెలు 2 చేపలు 12,000 మందికి పంచిపెట్టినట్టు, 12,000 మందికి పంచిపెట్టినట్టు ఎంత ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప దీవెన. ఆ దీవెనే ఆ యొక్క ముత్తాతల కాలం కట్టిన ఆ యొక్క సన్నిధులు, ఆ యొక్క చర్చిలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిందంట. మమ్మోళ్ళు, మా మామోళ్ళు, ముత్తాతలు, ఆ తాతల కానించి ఇప్పటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా మా కుటుంబం మొత్తం అదే సన్నిధికి వెళ్ళింది. ఎన్ని చర్చిలు కట్టినండి, బంగారంతో కట్టనివ్వండి, బిల్డింగులతో, డైమండ్తో, ప్యాలెస్లా కట్టనివ్వండి, ఏసీలతో కట్టనివ్వండి, ఏ సన్నిధికి మేము అడుగు పెట్టమన్నమాట. ఎందుకంటే మేమే కాదు, చాలామంది గుడివాడలో అది ఒక సన్నిధికి వెళ్తూ ఉంటారనమాట. ఆ యొక్క చర్చికి వెళ్తారు. అక్కడ అతి ఆయుష దీవెం పడుద్ది. 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆదివారం రాంగలు పొద్దున్నే వచ్చి ఆ యొక్క ప్రార్థన చేస్తుంటే మాకు ఇట్లాగా నిక్కపొడిచి అనమాట. ఆ యొక్క ఇది అనమాట, అదొక పరిశుద్ధాత్మ. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ మాకు ఇలా వచ్చేస్తుంది అనమాట. అలాంటి ప్రార్థన చరితి, అలాంటి జీవనాహారం ఉంది. మళ్ళీ బల్లారాధన ఇస్తారండి. ఈ ముత్తాతల కాలం కట్టిన యొక్క సన్నిధిలో నెలకొకసారి బల్లారాధన ఇస్తారండి. బల్లారాధన అంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ, ఆ యొక్క దేవుడు ఏదైతే 12 మంది శిష్యులతో కూర్చొని రొట్టి, ఆయన శరీరంగా ఒక రొట్టిగా చేసి, ఆయన రక్తాన్ని ఒక ద్రాక్షారసంగా చేసి, అలా ఏ 12 మంది శిష్యులకైతే ఇది నా శరీరం, ఇది నా రక్తం,
మీరు ఇప్పుడే మీ పాప క్షమాపణ ఒప్పుకొని ఇది తీసుకుంటే మీ పాప క్షమాపణకి ఇదవుతుంది అనేసి అలా ప్రార్థన చేసి ఆయన ఆ యొక్క శృతిచ్చి ఆ యొక్క ఉచ్చరింపులు ఉచ్చరించి ఆ యొక్క 12 మంది శిష్యులకి బల్లారాధన ఇస్తాడనమాట, ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం. అదే ఇప్పుడు ఈ జనరేషన్లో బల్లారాధన అనమాట. ఆ చర్చిలో ముత్తాతల కాలం కట్టిన చర్చిలో బల్లారాధన అండి, నెలకు ఒకసారి ఇస్తారు. ఎంత గొప్ప కార్యం అండి. వారానికి ఒకసారి ఇచ్చేది కాదు, 2 వారాలకు ఒకసారి ఇచ్చేది కాదు. ఎవరు పడితే వాళ్ళు సర్టిఫికేట్ తీసేసుకొని ఏజ్లో చేయలేని తప్పులు చేసి, చేయలేని పొరపాట్లు చేసి, లోకానుసారంగా బతికి, లోకానుసారంగా వాక్యాలు చెప్పి, లోకానుసారంగా ప్రార్థన చేసి, లోకానుసారంగా అవి చేసి ఇవి చేసి, అలా కాదండి. ఆ యొక్క చర్చిలో ఆత్మ పొందుకునే పాస్టరు, ఆత్మ పొందుకునే ఆ యొక్క సంఘానికి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసి, పాటలు పాడి శుతిచ్చి ఆయన వేడుకొని పరిశుద్ధ గల వాక్యాన్ని విన్నాక అప్పుడు ఆ యొక్క బల్లారాధన ఇస్తారనమాట. అది నిజమైన బల్లారాధన. అది తీసుకోబట్టే కదండి అంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, అంతమంది ఇప్పుడు వరకు కూడా సుస్థిరంగా ఉన్నారు. కుటుంబాలు దీవింపబడుతుంది, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఎన్ని కరువు కాలాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఎండలు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, కొట్టుకుపోయినా. ఒకసారి నేను చిన్నగా ఉన్నాను, ఒకసారి తుఫాన్ వచ్చిందంట. అప్పుడు ఈశ్వర్ కుమార్ ఆయన ఎమ్మెల్యేగా ఉండే మన గుడివాళ్ళ ఈశ్వర్ కుమార్. అప్పుడు హెలికాప్టర్లో వచ్చి, అంటే ఫ్లైట్లో హెలికాప్టర్లో వచ్చి పెరుగు పొట్లాలు, పులిహార పొట్లాలు ఆ యొక్క చర్చిల్లోకి వచ్చి పంచిపెట్టి, స్టేడియంలో ఉండి అవన్నీ పంచిపెట్టి చేసి ఎన్ని గొప్ప కార్యాలు చేశారండి ఆ యొక్క సన్నిధిలోనే. మరి ఇల్లులన్నీ మునిగిపోయినాయి, గుడివాడంతా మునిగిపోయింది. అసలు నడుస్తానికి మేము అప్పుడు టీలు కాసుకునే వాళ్ళు కాదు ఇళ్లలో. ఇప్పుడంటే టీలు కాసుకుంటున్నారు, ఇళ్లలోకి వెళ్ళి బయటకు రావట్లేదు. అమ్మో వీళ్ళు తప్పు చేశారంటే ఇలా పక్క నుంచి వెళ్ళిపోవడం. చుట్టుపక్కల వాళ్ళ గురించి అవుతున్నారండి. ఎవరన్నా ఒక తప్పు చేసిన ఆవిడే, ఒక పొరపాటు చేసిన ఆవిడ ఎదురైంది అనుకో, ఇలా పెట్టుకొని వెళ్ళిపోవడం. ఇలా ఉన్నారనమాట. ఇప్పుడు ఈ 2026లో ఇప్పుడు మనుషులు నడకట, దేవుని బిడ్డలు మనుషులు నడకట కొంతమంది, అందరిని అంటలో కొంతమంది రూపాయలు పావల మందిని అంటున్నానండి. రూపాయలు 30 మంది కరెక్ట్ ఉన్నారు దేవుని బిడ్డలు. పావల మంది గురించి చెప్తున్నాను. ఈమె వ్యభిచారం చేసిందా, అమ్మ ఈమె తిరిగిపోద్దా అనేసి పక్కకి వెళ్ళిపోతాడు. దేవుడు ఇది చెప్పాడా? సమరయ స్త్రీని కానీ ఆమె తప్పులు చేసి 12 మంది శిష్యులలో ప్రభు ఆమెను దగ్గరికి రానేదు, ఆమె ఒక వ్యభిచారి, ఆమె ఒక తప్పు చేసిన ఆమె అది ఇదనంటే వాళ్ళని ఇలా వెలివేసి భూమి మీద వాళ్ళ పాపాలు రాస్తాడు. నేల మీద వాళ్ళ పేర్లు రాస్తాడు, వాళ్ళ పాపాలు మీరేమేం చేశారని. సంప్రదాయ స్త్రీకి దగ్గరుండి అమ్మ ఆమె నీళ్లు తోడుకుంటుంటే బావి దగ్గర, ప్రభు మీరు నాకా సహాయం చేసేదంటే, నువ్వు ఎప్పుడైతే నన్ను క్షమించు తండ్రి అని అంటే, ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకున్నావో ఇప్పుడే ఈ క్షణమే నీ పాపాన్ని విడిచేసేసావు, నువ్వు మంచుకుంటావు తల్లి అని అంటే, అక్కడే ఆ నీళ్లు పట్టుకున్న కుండ ఇలా వదిలేస్తా, అంటే ఆ పాపాన్ని ఇట్లా పగలగొట్టేస్తాను, ఇడిచేస్తా అనమాట. అది దేవుని కార్యాలు. అలాగే నీతిమంతులు మీరేం చెప్పాలి? పాపం చేసిన దేవుడు ఎలాగైతే మంచి కార్యాలు, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, వెళ్తున్నారు కదా, సంఘాలకి చర్చిలకి వెళ్తున్నారు కదా, మీరు ఏం చెప్పాలి? తప్పు చేసిన వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు మీకు ఎదురైనప్పుడు, మీతో పాటు కూర్చున్నప్పుడు, లేదంటే మీ ఇంటి పక్కన, మీ ఆకిలి పక్కన ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి మంచి సువార్త చెప్పాలి. అమ్మ ఇది కాదు, మన దేవుడు చేసే పనులు ఇలా ఉంటే, ఇలా గొప్ప కార్యాలు ఉంటే, మనుషులు నమ్మితే ఈరోజు వస్తే ఈరోజు తింటావు, ఈరోజు వెళ్ళిపోతాయి, కానీ నీ ఆరోగ్యం ఇదైద్ది, నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు, నీ రక్తం పాడైద్ది, అది కాదమ్మా, ఇలా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, పరిశుద్ధాత్మ వాక్యాన్ని నువ్వు చదువుకో, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీకు నీ బిడ్డలకి పోషించే రక్షకుడు దేవుడు ఆయనని గద్దించి చెప్పాలి. కొంతమంది గురించి అండి నేను చెప్పేది, రూపాయల పావల మంది గురించి ఈ విషయం చదువుతారు అనమాట. ఇలాంటి మంచి మాటలు చెప్పరు. అరే మనం బిల్డింగ్లు కట్టుకున్నామా, డాబాలు కట్టుకున్నామా, బయటికి వెళ్తాం లేదా డోర్లు వేసేసుకున్నామా, ఎవరన్నా వచ్చి బయట కూర్చుంటే డోర్లు వేసేసుకొని లోపల ఉంటారండి. వాట్ ఈజ్ దిస్? దేవుడు లోకాన్ని సృష్టించిన గొప్ప రక్షకుడు ఆయన. పెద్ద భవనం, భూమి ఆకాశాన్ని సృష్టించిన ఒక పెద్ద భవనం కట్టుకొని దాంట్లో నుండి ప్రసారం చేయొచ్చు ప్రభు.
ఎందుకు చేయలే? రాళ్ళల్లో తుప్పల్లో కొండల్లోకి ఎందుకు వెళ్ళి ప్రసారం చేశాడు దేవుడు? ఎందుకు జనాల్ని ఆయన దగ్గరికి రప్పించుకోవాలా? జనం దగ్గరికి ఆయన వెళ్ళి సువార్త చెప్పాడు. జనం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ప్రకటించాడు. జనం దగ్గరికి వెళ్ళి రోగిష్ఠులు సైతం ఆయన ఏం చేశాడు? రక్తప్రసాదం ఆయన ఒక స్త్రీని స్వస్థతపరిచాడు. కళ్ళు లేనివారు కళ్ళు ఇచ్చాడు, మాట లేనివారు మాట ఇచ్చాడు. కొండ మీద నుంచి ఒక కుమారుడు పడితే ప్రాణాలు సైతం మళ్ళీ ఊపిరి పోసి ప్రాణాలు రక్షించాడు. కుష్ఠరోగులు సైతం స్వస్థతపరిచాడు. చనిపోయిన లాజరు సైతం బ్రతికిచ్చాడు ఆయన. ఏంటండి అండి దేవుడు చేసిన కార్యాలు? ఆయన దగ్గరికి రప్పించుకున్నాడా? మీరు రండి, నేను సేవ చేస్తాను, నేను ఏసీ పెట్టించుకున్నా, నేను బిల్డింగ్ కట్టుకున్నా, నేను ఒక రక్షకుడు సన్నిధి అని ఒక బోర్డు పెట్టేసేసి ఒక చర్చి కట్టుకున్నాను, ఒక సర్టిఫికేట్ సంపాదించేసా. మీరు నా చర్చికి రండి. ఎలాంటి వాళ్ళైనా మీరు తప్పులు చేయని, అబద్ధ కేసులు పెట్టని, మోసపు కేసులు పెట్టని, దొంగ కేసులు పెట్టని, నన్ను చీర పట్టుకొని లాగాడు, నన్ను చెయ్యి పట్టుకొని లాగాడు అని పెద్ద కేసు పెట్టేసేసి ఆడవాళ్ళ మీద పెడితే కేసు బుక్ అవ్వదు కదండి. లేడీస్ మీద పెడితే కేసు బుక్ అవ్వదు కదా. అందుకనే ఒక మగవాడిని చూసుకొని ఆ టైంన సందుగా చూసుకొని ఆ మగవాడి మీద ఇలా చెయ్యి పట్టుకున్నాడు, ఇలా కొంగు పట్టుకొని లాగాడు, అది పట్టుకొని లాగాడు అని అంటే అప్పుడు కేసు గట్టి బుక్ అయిపోద్ది కదా. అలా దొంగ కేసులు పెట్టి బుక్ చేయడం కాదే. బడేలు కాకి నీకు చెబుతున్నా, చెవులు పెట్టి హృదయం పెట్టి ఈను. అబద్ధం కేసులు కాదు నువ్వు పెట్టి కోట్ల చుట్టూ తిప్పించేది. ఇదా నువ్వేం వెళ్తున్నావు? నువ్వు చర్చికి నువ్వేం వెళ్తున్నావు? నువ్వు ఏం వింటున్నావు? నువ్వు ఆ పాస్టర్ దగ్గర రా, తాతల కాలం కట్టిన ఆ చర్చికి వెళ్ళు, ఆ సన్నిధికి వెళ్ళు. కొంత నీకు మారుపన్ను వచ్చింది. తిన భర్త బతుకున్నప్పుడు ఇలా ముసుకేసుకొని ఇలా వేసుకొని చెప్తున్నాను, ఆగండి. అప్పుడు ఆ సన్నిధికి వెళ్ళి అలా కూర్చునేదనమాట. ఇలా బాగా ప్రార్థన చేసేది. ఎందుకంటే అప్పుడు ఆ అనుకుగా అనమాట. ఆ ముసుగులో ఉన్నది మాకు తెలియదు. నిజంగా ప్రేయర్ చేస్తున్నాము, నిజంగా బాగుందేమో. నిజంగా ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఉండే. ఎప్పుడైతే తన భర్తకి ప్రాణం ఇదయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇలా తీసేసింది అనమాట. ఇలా తీసేసేసి ఇప్పుడు చూపిస్తానుండండి. ఇలా అప్పుడు తాతల కాలం కట్టిన చర్చికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని ముసుకేసుకొని వెళ్ళేది. ఎందుకంటే అక్కడ అందరూ వస్తూ ఉంటారు కదా, చర్చి చాలా మంది వస్తూ ఉంటారు. ఆ ఊరూరా పెద్ద మనుషుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు అందరూ తరతరాలు సన్నిధిగా అండి అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ముసుకేసుకొని వెళ్ళేది పద్ధతిగా. ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితం అనమాట అది. ఎప్పుడైతే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిందో ఆ మనిషి లేక భయం చెప్పే మనిషి ఇప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్. నా దగ్గర పాత పూలు చీరలు లేవండి. అవి పూలు చీరలే కట్టిద్ది లేవు. లేదంటే ఆ పూలు చీర కట్టిద్దండి. అన్నీ వేరే చీరలు ఉన్నాయి. సారీ, దాని గురించి చెప్తా. బడేలు కాకి గురించి. ఇలా కరెక్ట్గా ఇలా పైట పెట్టుకొని ఇలా కొంగిలా అనమాట ఇలా పెట్టుకొని నేను అదే నైట్ డ్రెస్ మీద ఊరికి అలా చీర కట్టుకున్నానండి. అందుకని మొత్తం ఫుల్ చూపిట్లా ఇలా పెట్టేసి దీని గురించే నేను ఇట్లా కట్టుకున్నాను అనమాట. మామూలుగా ఇలా పెట్టేసేసుకొని ఇలా ఇంకా ఇలా తిప్పుకుంటూ ఇదొక కవర్ అనమాట. ఇదొక చిన్న కవర్ పట్టుకుంటుంది. ఇదో చూడండి, దానికి నిర్దేశం అనమాట. ఈ కవర్లో నాకు 10 ఫోన్లు లేవండి. అందుకని ఒట్టు పౌచ్ నా ఫోను పౌచ్ పెడుతున్నా. ఇట్లాంటి ఒక పెద్ద ఫోన్ ఉంటుంది అనమాట. ఈ పెద్ద ఫోన్ ఏం చేస్తుంది, ఇంట్లోనే అంత డ్రామా. ఈ పెద్ద ఫోన్ ఏం చేస్తుంది, ఈ బడేలు కాకిది లోపలికి ఇలా పెట్టుకొని చుట్టుపక్కల కాగితాలు పోతుంది. ఇట్లాంటి కాగితాలు పెట్టిద్ది అనమాట. టిష్యూ పేపర్లు అంటే ఫోను మళ్ళీ ఏ వాళ్ళకి కనపడకూడదు కదా. చూసే చుట్టుపక్కల జనాలకు అమ్మో చూసే కవర్లోనేమో పెద్ద ఫోను, చేతిలోనేమో చిన్న ఫోన్ పెట్టుకుని అసలు 1200 ఫోన్ అని అనుకోవద్దని కవర్లో మరి కనిపించింది కండి ఫోను. గప్పుకుని ఫోన్ వచ్చినా ఇది సైలెంట్లో పెట్టుకుని వెళ్ళి దేనితో కనిపించింది కదా కార్లని. ఇట్లాంటి టిష్యూలు పెట్టేసేసుకొని ఇలా పెట్టి ఇలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. వెళ్ళిపోయి దొండపాడు కాలనీలోనూ బుల్లెట్ రాజాకు ఫోన్ చేసేసి దొండపాడు కాలనీలోనో, లేకుంటే ఏలూరు రోడ్లోనో, లేకుంటే ఏ మిల్లు దగ్గర, లేదంటే బీచ్ దగ్గర, లేదంటే మన ఉంటాయి కదా పొలాలు. పాపం పగలంతా రైతులు ఉండరు కదా, ఆ ఏ పొలాల్లోనో లేకుంటే తాడి చెట్ల కింద కూర్చొని అప్పుడు ఈ ఫోన్ తీసుకొని అప్పుడు ఇట్లా పెట్టుకొని ఇలా టైప్ చేసి
అప్పుడు కస్టమర్లతో వాళ్ళతో మాట్లాడిద్ది అనమాట, డీల్ చేసిద్ది అనమాట. ఇంట్లో ఏమేం చేయాలి, ఎవరెవరి జీవితాలు నాశనం చేయాలి. హలో బ్రదర్, ఎందుకమ్మా ఆయన చెబుతాడు, ఎందుకమ్మా నీకు ఈ కేసులు తీసేసుకోవచ్చు కదా, నువ్వు అబద్ధం కేసు పెట్టావంట కదా, తప్పు కదా, వాళ్ళు ఏం చేయింది నువ్వు అలా పెట్టావంట కదా, వాళ్ళ భర్త నిన్ను అలా ముట్టుకోలేదంట కదా అంటే, లేదు 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 లేదు. అప్పుడు ఈ బడేలు కాకి మాట్లాడుద్ది అనమాట. ఈ బడేలు కాకి అలా మాట్లాడద్దు, అవతల నుంచి వీళ్ళ చర్చి పాస్టర్ మాట్లాడతాడనమాట. ఎందుకమ్మా అబద్ధం కేసులు పెట్టావంట, తీసేసుకోవచ్చు కదా, తప్పు కదా, నువ్వు అలా పెట్టడం పాపం ఏదో ఒక అంతుకు కొంచెం ఎక్కడో దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది అంటారు చూడు, అలాగే కొంచెం గుడివాడ పాస్టర్లో ఒకవైపు కొద్దిగా ఆవగించేంత మంచితనం ఉంది. అయితే ఆయన చెప్పంగానే ఈ బడేలు కాకంటతో, లేదు అన్నయ్య, బ్రదర్ కూడా అంది, ఇది పాలుతుముండ, లేదన్నయ్య, లేదు, వాళ్ళు నేను పెట్టింది అబద్ధం కేసే, అవును కోర్టు చుట్టూరు తిప్పిస్తున్నా, ఆయనే నన్ను ముట్టుకోలా, పెట్టింది అబద్ధం కేసే, మరి ఎందుకమ్మా, అవతల నుంచి అనమాట, ఎందుకమ్మా తప్పు కదా, వాళ్ళు బాధపడుతున్నారు కదా, నాకు వచ్చి బాధపడి చెప్పుకుంటే, లేదు లేదు అన్నయ్య నేను తీయను, అస్సలు నేను కేసు వెనక్కి తీసుకోను, వాళ్ళని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిపిస్తాను అని పైకి అన్నయ్య అంటది. అక్కడ నేను మీకు చెప్పడానికి అట్లా అనమాట, కానీ అన్నయ్య అని చాలా మంచాలు ఎక్కేసేసి చాలా కార్యాలు చాలా అన్నీ అయిపోయినాయంట. మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంది, ఇలా పెట్టుకుంటుంది, ఇలా లోపల. ఎవరన్నా ఇంటికి వచ్చారా, ఎవరన్నా వజులు కానీ, ఆడబిడ్డలు కానీ, బావలు కానీ, అన్నలు కానీ, లేకుంటే ఆడబిడ్డలు కానీ, లేకుంటే ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఇంకేమన్నా సంథింగ్ వరుసలు ఏముంటే నాకు తెలియదు, కొన్ని ఇది తోడుకోడళ్ళు కానీ ఎవరన్నా ఇంటికి వస్తే, ఇంటికి వచ్చారా, మీ పని చూడ ఏం చేస్తాను, నేను మీకు నీళ్ళు ఇవ్వాలా, నేను మీకు అన్నం పెట్టాలా, అది కూడా అన్నం పెట్టదండి మాకు, పాల్తుముండా ఈ బడేలు కాకిముండా మాకు అన్నం పెట్టిందా, అది చేతులారా దాని సొమ్ముతో, దాని కష్టపడ్డ సొమ్ముతో ఏ రోజు మాకు పెట్టల. మేము కోళ్ళు తెచ్చుకొని వండుకున్న, కూరలు తెచ్చుకొని వండుకున్న, మాంసాలు తెచ్చుకొని వండుకున్న, చేపలు వండుకున్న, లాస్ట్ బోటి వండుకున్న, లేకపోతే పచ్చడి చేసుకున్న, అరిసెలు వండుకున్న, ఏం వండుకున్నానండి, మా దాంట్లో ఒక భాగం ఉండాల్సిందే. దగ్గర అరిసెలు వండుకున్నా ఇన్ని అరిసెలు ఇస్తాము, కూరలు వండుకున్నా ఆమె తిన్నది కాక ఇంత కూర పిల్లలకి అన్న పిల్లలు ఎట్లా రాగానే అన్నం కూరలు వేసి పెడతాము. అంత ప్రేమించాలం ఎలా కొడతామండి, ఎలా కొడతాం మేము ఆమెని, ఎలా హింసిస్తాము, అంత మంచి మేము చూసుకున్నాం, ఎలా హింసిస్తాం మేము ఆమెని, ఎలా దొంగ కేసులు పెట్టిద్దండి, ఎలా కోర్టుల చుట్టూరు తిప్పిద్ది, ఎలా కేసులు పెట్టి నన్ను ఇలా జీవితం పాడు చేస్తున్నారు, నా కొన్నయన్ని ఈదిని పాడేయమన్నా, నా కొన్నయన్ని అవగొట్టమన్నా ఎలా పెట్టిద్ది. అవి అడిగినందుకు ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాల్సి వచ్చింది. మరి విడిగి వెళ్ళిపోవాలి కదా ఆ చర్చికి, మరి బరి తెగించిన బజార్ పడిన అక్కడ పరిశుద్ధాత్మ లేని చర్చి, లోకానుసారమైన చర్చి, అక్కడ నిజమైన వాక్యం లేని చర్చి, నిజమైన దేవుని ఆయన హస్తంతో పరిశుద్ధాత్మ కుమ్మరి లేని చర్చి, ఆయన అక్కడ చేసే ప్రార్థనలు దేవుని దాకా వెళ్ళలేని చర్చి, అక్కడ క్రియలు లేని చర్చి, అక్కడ క్రియలు లేని పద్ధతులు లేని చర్చి, పద్ధతులు లేని గుడివాడ పాస్టర్, వచ్చిన వృద్ధాపిలో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక పావల ఇచ్చి 30 దెంగుతాడు, 30 దొబ్బుతాడు. వృద్ధాపిలో ఉన్న వాళ్ళ ముసలోళ్ళు వస్తే, అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు అందరూ 25 కేజీలు బియ్యం బ్యాగులు ఇస్తే వెళ్ళిపోయి వాళ్ళకి 5 కేజీలు మూటలు ఇచ్చాడంట. ఇది బడేలు కాకి కవర్లేండి, ఇది గుర్తింపు ఉండాలని పట్టుకున్నా. టిక్కు 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 అని వెళ్తుంది కదా, దాని కవర్ ఇది, ముద్దు కవర్. ఇదే జీవితాన్ని నాశనం చేసిద్ది, జీవితాన్ని నిలబెట్టిద్ది, కుటుంబాలని రోడ్లకి ఎక్కించిద్ది, కుటుంబాలని పోలీస్ స్టేషన్కి ఎక్కించే కవరు. ఈ కవర్కి ఎంతమంది ఓట్లు వేస్తారో, ఎంతమంది లైక్ చేస్తారో మీకే అప్పగిస్తున్నాను ఫ్రెండ్స్, మీ చేతులకి అప్పగిస్తున్నాను. ఈ కవర్కున్న పవరు. ఒక పోలీస్ అవ్వాలంటే కష్టపడాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళు గోడలు ఎక్కాలి, తాళ్ళు ఎక్కాలి, ఎన్నో జంపింగ్లు చేయాలి, ఎన్నో మార్కులు తెచ్చుకోవాలి, మ్యాథ్స్లో పాస్ అవ్వాలి, ఎన్నో
ఎన్నో లక్షలు పెట్టాలి. ఒక సీఏ, ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ అవ్వాలంటే, ఒక లాయర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, ఒక జడ్జి అవ్వాలంటే చాలా కష్టపడి చదువుకోవాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే చాలా డిగ్రీ అబ్బో చాలా బాగా 30 సంవత్సరాల చదువుకోవాలి. కానీ కవర్కున్న పవర్ ఏంటి తెలుసా? ఐ లవ్ కవర్, ఐ సో మచ్ కవర్. ఈ కవర్ తోటే మీరు ఎంత కష్టపడి జాబులు తెచ్చుకుంటారేమో, మీ చేతులకి పవర్ తెచ్చుకుంటారేమో, పోలీస్ అనే పవరు, లాయర్ అనే పవరు, జడ్జి అనే పవర్. కానీ ఈ కవర్కి ఉంది బడేళ్ళు కాకి చేతిలో. ఈ కవర్ వల్లే యుద్ధాలు చేసిద్ది, ధర్నాలు చేసిద్ది, జీవితాన్ని నాశనం చేసిద్ది. ఈ కవరు జీవితాన్ని రోడ్డుని పెట్టిద్ది, జీవితాన్ని కుటుంబాలను తీసుకొచ్చి పిఎస్ దగ్గరికి వచ్చే పెట్టిద్ది, జీవితాన్ని మనుషుల రక్తంతో కోట్ల చుట్టూరు తిప్పించిద్ది ఈ కవర్కున్న పవరు. ఈ కవర్ని ఏలం పాటేస్తాను, రేపు వీడియోలో ఏలం పాటేస్తాను ఈ కవర్ని. ఎందుకంటే ఏంటి అలా అంటున్నానన్నా, మీరు మీ పిల్లలకి చెప్పండి, పెద్ద పెద్ద కాలేజీల్లో, శ్రీ చైతన్యలో, ప్రిన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాకు తెలియక మేము చదివిపించామండి మా పిల్లల్ని. మాకు ఈ కవరు వాల్యూ తెలిసింటే మేము అంత పెద్ద కాలేజీల్లో, అంత పెద్ద స్కూళ్ళల్లో మేము చదివిపించేవాళ్ళు కదా మా పిల్లల్ని, మా అక్క చెల్లి పిల్లల్ని. నిజం, ప్రామిస్. ఎందుకంటే ఈ బడేలు కాకి దాని గురించి ముందు నుంచి కవరు, అలా భర్త బతుకున్నప్పుడు ముందు నుంచి కవర్ పట్టుకొని ఉంటే తొండి. బడేలు కాకి ఎందుకు చెప్పలేదు? తొండి నేను ముట్టుకాయలు పడతాను. ఎందుకు చెప్పలేదు నువ్వు? ఈ కవర్కి అంత పవర్ఫుల్ ఉందని. నీ భర్త ఉన్నప్పుడు ఈ కవర్ పట్టుకొని ఉంటే మా పిల్లలకి అన్ని లక్షలు పెట్టి, వేలు పెట్టి మేము చదివించేవాళ్ళం కాదు కదా. అంత కష్టపడి, అంత జాబ్ రావాలంటే కూడా ల్యాప్టాప్ ట్రైనింగ్కి, ఇంటర్నెట్ ట్రైనింగ్కి పంపించేవాళ్ళం కదమ్మా. తొండి, నీతో పచ్చే. ఈ కవర్కున్న పవర్ అంత ఉందండి. బడేలు కాకి ఈ కవర్లో ఒక ఫోను చూపిస్తా, దాని అవుతారు. ఇలా ముడి ఒకటి వేసుకుంటుంది, కిందకి వేస్తాను ముడి. ఇలా ఒక ముడి ఒకటి వేసుకుంటుంది. నూనె ఎత్తండి, నూనె ఎత్తలేదు. అప్పుడు చీర పిండి పెట్టుకోదు. ఈ చీర నీట్గా కనపడుతుందండి. పాత చీరలు లేవు నా దగ్గర 2 చీరలు ఉంటే ఒక చీర ఇచ్చేస్తానండి. నా దగ్గర ఉంచుకోను. మా ఫ్రెండ్స్ ఉన్నారు, సరోజిని వీళ్ళు ఉన్నారు. నా దగ్గర ఏమన్నా కొంచెం పాత పడిన అంటే ఉంచుకొని అనమాట, ఇచ్చేస్తా. మనం ఎంత ఇచ్చేస్తే దేవుడు అంత ఇస్తాడనమాట మనకి. అది మనం ఎంత ధారాళంగా సాయం చేస్తే అంత ధారాళంగా ఇలా వెళ్ళిద్ది అనమాట. ఇలా దోపుకొని, ఇలా పెట్టుకొని, ఇలా కవర్ పెట్టుకొని పిఎస్లలో ఇలా నుంచుంటుంది. ఏమ్మా నువ్వు చేసింది కరెక్టేనా? పక్కన వాళ్ళ మీద కేసు పెట్టింది కదా, వాళ్ళని అడుగుతారనమాట పిఎస్ వాళ్ళు. ఏమ్మా నువ్వు చేసింది కరెక్టేనా? తప్పు అనిపించట్లేదా? అలా చేయొచ్చంటే అమ్మా లోపలికి తీసుకురండి లోపలికి. అయ్యో మేము ఎలా బతకాలి? నా కుటుంబం ఏంటి, నేనేంటి? మా క్లారా కూడా ఆశ్చర్యపోయి వస్తుందండి ఇక్కడికి వచ్చి. మా కుటుంబం ఏంటి, మేమేంటి, ఏం చెప్పుకోలేకపోతున్నా. చర్చిలో నేనేంటి, మాకు బతుకు లేకుండా అయిపోయింది. ఈ కవర్ ఇంటర్నెట్ కవర్ అండి బాబోయ్. ఇంటర్నెట్ కవర్ అంటే ఇదే, పవర్ఫుల్ కవర్ అంటే ఇదే. ఈ కవర్కి చాలా పవర్ ఉందండి. కావాలంటే తర్వాత రేపు వీడియోలో వేలం పాటేస్తాను. 1000 రూపాయల కాడి నుంచి స్టార్ట్ చేస్తా, 70,000 దాకా స్టార్ట్ చేస్తా. ఆల్రెడీ నా దగ్గర 1 lakh వరకు పాట పెట్టాలనుకున్నాను. దాంట్లో 1 lakhలో 30,000 తీసేసాను అనమాట. 30,000 మాఫీ చేసా. 70,000 అయితే ఉన్నాయి. అంటే 70,000 అయితే 70,000 దాకా అయితే పాట పాడగలుగుతా. ఈ కవర్కున్న పవర్ అనమాట. పిఎస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీదే నడిచిద్ది, కోర్టుకి వెళ్ళినా మీదే నడిచిద్ది, ఎక్కడికి వెళ్ళినా జై కవర్. ఈసారి ఈ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక 2 years ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు నేను ఈ కవరే ఇస్తాను అనమాట. చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరు పదవిలో ముందుకు వస్తా అంటే, ఎవరు మంచి కార్యాలు చేస్తే వాళ్ళకి
కవర్ ఇస్తా. మీరు ఓట్లకి ఇంటింటికి తిరగాన్సర్లా, గల్లీకి తిరగాన్సర్లా, మీరు డబ్బులు ఇవ్వసర్లా, మందు పోయేవసర్లా, మీరు కార్లు డీజిల్ వేస్ట్, బస్సులకి పెట్రోల్ వేస్ట్, అన్నీ వేస్ట్. మనుషులకి డబ్బులు, నీళ్ళ బాటిల్, వాటర్ ప్యాకెట్లు, బిర్యానీలు అన్నీ వేస్ట్ అండి. ఈ కవర్ కావాలా? ఈ కవర్తో మీరు సీఎం అయిపోతారు, పోలీసు వాళ్ళు అయితే సీఏ అయిపోతారు, ఎలాంటిది కావాలన్నా అలా అయిపోతారు. సరేనా? రేపు వేళ పట్టుబడతా. అసలు విషయానికి వస్తా. ఆ కవర్ ఎక్కువ చూపించకూడదు, ఆ కవర్కి చాలా పవర్ ఉందండి బాబాయ్. ఇంకా ఈవిడ వెళ్ళే చర్చి, అంతకుముందు తాతల కాలం వెళ్ళే చర్చేమో పద్ధతిగా చక్కగా వెళ్ళేది, ముసుగేసుకొని అనమాట, పద్ధతిగా ఒక పెద్దవాళ్ళలాగా ముసుగేసుకొని వెళ్ళి. ఇప్పుడు వెళ్తాం చూడండి, చర్చి ఏదో అట్రాక్షన్ ఒకటి రాళ్ళతో కట్టారు, ఒక ఫండ్స్తో కట్టారనమాట, ఒక బయట నుంచి వచ్చే ఫండ్స్ కానుకలతో కట్టింది. కానీ అక్కడ పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ అనే వాక్యం లేదు. పరిశుద్ధాత్మనే అక్కడ అదొక శృతులుగా అది శృతించడం కానీ, పాటలు పాడటం కానీ, దేవుని గణపరచడం కానీ, దేవుని ఆత్మ ప్రకారంగా హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో అక్కడ పాపాన్ని ఎవరినైతే మనం ఏడిపిస్తాం ఆ పాపాన్ని వదిలేసుకునే అంత ప్రార్థనలో శృతి ఆరాధన అయితే లేదు 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 అక్కడ లేదు. ఆ గుడివాడ చర్చిలో ఏ చర్చి అని నేను చెబుతున్నానో అక్కడ బల్లగుద్దినాడు చెప్తే అక్కడ లేదు. అలాంటి పరిశుద్ధ వాక్యం లేదనమాట అక్కడ లేదు లేదు లేదు. అక్కడికి వెళ్ళిపోయి, ఎందుకంటే అక్కడ భయం భక్తి లేదు కదా. ఇక్కడ పెద్దలు కట్టిన చర్చిలో అయితే పద్ధతిగా ముసుగేసుకొని, అయ్యో పెద్ద మనుషులు నలుగురు అబ్బో ఊరూరు పేట వస్తారు కాబట్టి ముసుగేసుకొని ప్రార్థన చేయండి. ఇక్కడైతే అట్లాంటి పద్ధతి లేని చర్చి కదా, అందుకని టిక్కు 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 అని వెళ్ళిపోయి ఒక చీపురు తీసుకొస్తానుండండి. ఆ పద్ధతి లేని చర్చి ఉంది చూడు, అభిషేకం లేని చర్చి ఉంది చూడు, గుడివాడ చర్చి, ఆత్మ లేని చర్చి ఉంది కదా, ఆ చర్చికి వెళ్ళిపోయి గబగబా మళ్ళీ ఇల్లు ఉడవదు, ఇల్లు వాకిలు ఉడదు, ఇంట్లో గిన్నెలు తోవదు, ఇంట్లో పని చేయదు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా ఉన్నారు బాగున్నారని అనుకోలేదు, మట్టు మర్యాద లేదు, తగ్గింపు లేదు, దానికి బడేలు కాకిదానికి ఆ తగ్గింపు లేవు, మరి మట్టు మర్యాద లేవు. పెద్దోళ్ళు వచ్చారు కదా, వాళ్ళు పలకరిద్దాం, ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఒక ఛాయ్ నీళ్ళు పోద్దాం, ఒక టీ నీళ్ళు పోద్దాం, 10 రూపాయలు టీ తీసుకొచ్చి పోద్దాం, మనం పాలపేట కొనుక్కొచ్చుకొని టిక్కు 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 అంటే పొద్దున్నే పాలపేట కొనుక్కొచ్చుకొని టీలు పెడతాం, అన్నీ పెట్టుకుంటాం కదా, 2 చుక్కలు టీ నీళ్ళు ఇస్తే ఏమైంది? అవి చేయదండి. ఇంట్లో 4 గోళ్ళ మధ్యనేమో అపరిచితుడు అన్నట్టుంటుంది, చర్చి దగ్గరేమో శాస్త్రి అనమాట. అక్కడ పద్ధతి శాస్త్రి ఎలా ఉంటాడు, అపరిచితుడు మూవీలో శాస్త్రి, ఇదిగో అలా అనమాట. రాము అనమాట, అపరిచితుడు మూవీలో రాము ఇంకో క్యారెక్టర్. అక్కడికి వెళ్ళిపోయి పద్ధతిగా ఇలా ఓడవడం అనమాట, చీపురు తీసుకొని గబా గిన్నెలు కడగటం, గబా పనులు చేయడం అయ్యనమాట అక్కడ చేసేవి. ఎందుకంటే దేవుని గురించి కాదు అక్కడికి వెళ్ళేది, మార్పు గురించి కాదు, క్రియలు మార్చుకోవడానికి కాదు, మారడానికి కాదు, తన కుటుంబాన్ని మార్చుకోవడానికి కాదు, తన కుటుంబానికి ఏం కావాలో ఇవ్వడానికి కాదు, తన కుటుంబానికి శ్రమలు పడుతున్నారా, అయ్యో నా పిల్లలు కష్టాలు పడుతున్నారా, నా పిల్లలు ఆతికి వాళ్ళకి అవసరం ఉందా, వాళ్ళకి డబ్బులు అవసరం ఉందా, ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏ టైంలో ఏం చూసుకోవాలి, అది కాదు చేసేది. కానీ అది కాదు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేది, అవి మార్చుకోవడానికి కాదు. అయినా ఇంటికి వచ్చారు, వాళ్ళ మీద అబద్ధం కేసులు పెడుతున్నా, అలా పెడుతున్నా, ఇలా పెడుతున్నా, వాళ్ళని బాధ పెడుతున్నా, వాళ్ళ ఏడుపుల మీద నేను నడుస్తున్నా, కానీ పరిశుద్ధాత్మలో కాదు నేను నడిచేది అనని అక్కడికి వెళ్ళి మార్పు తెచ్చుకునేది. అది మార్పు తెచ్చుకోవట్లా. ఎందుకంటే మార్పు లేని చర్చి కదా, అది మార్పు లేని గుడివాడ నెంబర్ 1 చర్చి కదా. ఎందుకంటే 1, 2 అండి, 2, 3 చర్చిలు బాగా నడుపుకుంటున్నారు. ఈ జాల్లో ఒకటి, గుడివాడలో ఒకటి, ఇంకొక దగ్గర దొండపాడులోనేమో వృద్ధాప్యంలో అయ్యో అనాథ పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసిన అనాథ పిల్లలని అక్కడ ఒక చిన్న అద్దెకి తీసుకొని, అక్కడ చిన్న షెడ్లాగా అద్దెకి తీసుకొని వాళ్ళ ఫోటోలు టక్కు అని ఫోటోలు దింపి అలా అక్కడ ఇతర దేశాల్లో ఇన్స్టాల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ల్లో అక్కడ పెట్టి డబ్బులు ఫండ్స్ తెప్పించుకోవడం, స్కానర్ పెట్టి అట్లా వేయించుకుని ఎమ్మెల్యేల దగ్గర వీళ్ళ దగ్గర అట్లా డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళు బిర్యానీలు, చికెన్లు, ఏసీ కార్లు,
వీళ్ళ లగ్జరీ లైఫ్, లగ్జరీ చెప్పులు, లగ్జరీ బట్టలు, లగ్జరీ బిల్డింగులు, అంతస్తులు కట్టుకోవడానికే మీరు ఆ చర్చి మీరు నడుపుతున్నారు. ఆ గుడివేళ్ళ చర్చి తొనపిక్కల పాస్టర్ నీకే చెబుతున్నా, తొనపిక్కల పాస్టర్ నేను నీతోనే మాట్లాడుతున్నా, నేను నీకే చెబుతున్నా. నీలో మార్పు వచ్చిందా? ఓకే, మార్పు రాలేదే ఇలాంటి వీడియోలు వదులుతూనే ఉంటా, పెడతానే ఉంటా. నీలో మార్పు వచ్చే వరకు, ఇలాంటి వాళ్ళు నువ్వు మార్చే వరకు, ఈ బడేలు కాకిలు అంటే వాళ్ళు నువ్వు మార్చే వరకు, మాలలో మార్పు వచ్చే వరకు నేను ఇలాంటి వీడియో నేను వదులుతూనే ఉంటా. వీళ్ళ సన్నిధిలోనే ఆత్మ లేదండి. అందుకనే ఇది పైకి వెళ్ళిపోయి ఇట్లా ఊడిసేసేసేసి చేసేసేసి. కానీ ఆ సన్నిధికి వెళ్ళే వాళ్ళందరూ ఆత్మీయులందరూ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారండి. చాలామంది మంచి కార్యాలు చేస్తున్నారు, చాలా సేవలు చేస్తున్నారు. సేవ బయటికి వెళ్ళి చేయాల్సి లేదండి. నీతో వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి, నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంచెం నీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఒక మట్టి మర్యాద మాట్లాడి, లేదంటే నీ తోడబుట్టిన వాళ్ళకి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, లేదంటే ముసలి వాళ్ళకి అత్తమామలకి, వాళ్ళకి ఇంట్లో మర్యాద చూసినదే సేవ. ఒక చర్చి కట్టుకొని బైబిల్ పట్టుకొని చేసేది సేవ కాదు, చేసేది సేవ కాదు. నీ చర్చి, ఆ చర్చిలకి వెళ్ళి ఈని వాక్యం వినేసేసి ప్రార్థన చేసేసి వచ్చి ఇంటికి వచ్చేసి మళ్ళీ అదేవిధంగా దుమ్ము దులిపేసేసినట్టు అలా అక్కడ ఉన్నది అక్కడే దులిపేసేసుకొని వచ్చి ఇంటికి వచ్చి అదేవిధంగా మారిపోయి కవర్ పట్టుకొని కూర్చొని తన్నుకోండి, కొట్టుకోండి. నేను మాత్రం నా కవరే ఉంది, నేనే ఉన్నా. కవర్లోనే చాలా పవర్ ఉంది. ఆ కవర్ పట్టుకొని టీఎస్లకి వెళ్ళిపోతా, అబద్ధం కేసులు పెడతానికి నటిచ్చేస్తా మహానటిలాగా. సిగ్గు తప్పిన చీపిడి ముండా, చరవలేని ముండా, నీతి లేని ముండా, నీతి తప్పిన ముండా. నీకు ఇంతగానం చూసుకొని, ఇంతగానం నీకు సపోర్ట్ చేసి, ఇంతగానం నీ బిడ్డలు మేము పోసిచ్చి వాళ్ళకి బట్టలు తిండి అన్నీ పెడితే కూడా నీలో మార్పు లేదు, ఏమీ లేదు. మా నెత్తి మీద ఉండి మమ్మల్ని నాట్యమాడతావా? మమ్మల్ని పాతాళంలో తొక్కాలనుకుంటావా? ఒక్కడు చెబుతున్నా, నువ్వు మమ్మల్ని కాదు పాతాళంలో తొక్కేది, మనుషులు తొక్కుతావేమో, కానీ దేవునికి భయపడే బిడ్డల్ని, దేవుని ఆత్మ పొందుకునే బిడ్డలకి, దేవుని అభిషేకం పొందుకున్న బిడ్డలకి దేవుని వాక్యం అనే హృదయమైన పలక మీద నాలాంటి వాళ్ళు రాసుకున్నారు చూడు. ఇప్పుడు చదువుతున్నానండి, నాకు చదువు లేదు, ఏం లేదు. 3వ క్లాస్ వరకు గుడివేళ నేను చదువుకున్నాను, అంతవరకేనండి నా చదువు. నాకు తెలుగు కూడా చక్కగా రాదు. 3వ క్లాస్ వరకు నేను చదువుకున్నా. అయినా సరే ప్రతి వాక్యం నా హృదయంలో ఇలా హృదయమైన పలక మీద ఇలా నేను రాసుకున్నా. ప్రతి వాక్యం ఒక స్టూడెంట్ అక్కడ ఒక మాస్టర్ దగ్గర ఇంత చదువుకొని పక్కకి వెళ్ళిపోయి మర్చిపోవచ్చు, ఎగ్జామ్లో పాస్ కాకుండా. కానీ మా పాస్టర్ గారు దేవుని అభిషేకం పొందిన మంచి మాస్టర్, మంచి ప్రిన్సిపాల్ అనమాట. అంటే ఒక కాలేజ్, ఒక స్కూల్ కింద నేను మీకు వర్తిస్తా, చర్చి కింద కాదు. ఆయన బడిలో మేము మా పాస్టర్ గారు, మా హైదరాబాద్లో పాస్టర్ గారు, ఆయన బడిలో మేము చదువుకున్నప్పుడు మంచి మార్కులతో, మంచి ఇదితో మేము పాస్ అయ్యామంటే ఏంటి? హృదయాన్ని మంచి మనసులతో మేము పాస్ అయ్యామే. మా కుటుంబం హృదయాన్ని మనసులతో మంచి మార్కులతో పాస్ అవ్వడం అంటే ఏంటి? మా ఇంటికి వస్తారు గుడివేళ్ళలో వృద్ధాప్యులు ఉన్నాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, పావులోళ్ళు, వాళ్ళు వస్తారు మా ఇంటికి వచ్చి, అమ్మ ఛార్జీకి లేవు, డబ్బులు ఇస్తావా? టిఫిన్ తినాలి, కొంచెం డబ్బులు ఇస్తావా? అమ్మ కొంచెం బట్టలు లేవు, చీరలు ఇస్తావా? అమ్మ మాకు అది కావాలి ఇస్తా అంటే మేము ఇచ్చే మనుషులము. మేము అక్కడ ఉన్నది తీసుకొని దాచుకునే మనుషులు కాదు. అక్కడ వచ్చే కానుకలు, అక్కడ వచ్చే దాన నిధులు అన్నీ మేము చర్చ్ అనే పేరు చెప్పి దోసేసుకొని మేము బిల్డింగ్లు కట్టుకొని మేము చేసుకునే రకమైతే కాదు. మంచి బడిలో మంచి మాస్టర్ దగ్గర, మంచి ప్రిన్సిపాల్ దగ్గర మంచిగా మేము నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నదే అంటే మంచి పాస్టర్ దగ్గర మేము నేర్చుకున్నదే హృదయమైన పలక మీద ఇక్కడ రాసేసుకున్నాం. నోటి మాటతో చెప్పాడు ఆయన వాక్యాలు, నోటి మాటతో గద్దించాడు, నోటి మాటలతో ఆయన ఉచ్చరించిన ఉచ్చరింపులన్నీ మేము ఇక్కడ భుజించుకున్నాం. వాక్యం అనే ఆహారాన్ని భుజించుకొని ఇక్కడ దాచుకున్నా. నేను ఇక్కడ హృదయంలో దాచుకున్నానే. ఏమనుకున్నావో? బడేలు కాకి ముండా ఇది నటిస్తుంది. ఆ చర్చి కూడా అదేంతే నటన. ఒక పావులకి సహాయం చేస్తామని అంటారు, వాళ్ళకి బియ్యాలు ఇస్తానంటారు, అది ఇస్తానంటారు, ఇది ఇస్తా అంటారు. పావుల వంతు ఇచ్చేసి 30 వంతు వీళ్ళు మింగేసేస్తారు. తాసుపా మింగినట్టే గుటుక్ అని మింగేసేసినట్టు
ఇంకా వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను మింగేస్తున్నట్టు వీళ్ళు 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 తరతరాలు వీళ్ళు కుటుంబం అయిపోతుందండి. ఇంక వీళ్ళకి సర్టిఫికెట్లు అంట ఏజ్లో పాస్టర్ అనే సర్టిఫికెట్లు. వీళ్ళకి సరిగ్గా వాక్యం రాదు, నిజమైన వాక్యం రాదు, నిజమైన సువార్త రాదు, నిజమైన స్తుతించడం రాదు, నిజమైన ఉచ్చరింపులు రావు, నిజమైన పరిశుద్ధాత్మ రాదు, పరిశుద్ధాత్మ మాటలు రావు. వచ్చిన వాళ్ళకి మార్పు ఎలా చెప్పాలో అవి తెలీదు. అది తెలీదు. కానీ ఈ బడేలు కాకి లాంటి దాన్ని మాత్రం సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసి చర్చికి రప్పించుకుంటారా? దానికి చెప్పండి, జాగ్రత్తగా ఉండమ్మా. నీలో మార్పు వచ్చినప్పుడు అన్ని ఎవరి మీద అయితే కేసులు పెట్టావో, లాస్ట్ అండ్ ఫైనల్ చెబుతున్నా, ఎవరి మీద అయితే కేసులు పెట్టావో, ఎక్కడైతే కోర్టుల చుట్టూ తిప్పుతున్నావో, ఎక్కడెక్కడికైతే తిప్పుతున్నావు అబద్ధ కేసులు, నిజమైన కేసు అయితే నేను ఇలా మాట్లాడదాను కదండి. నా ఆత్మ సత్యంగా చెప్తున్నా. నా హృదయమే బైబిల్ అనుకోండి. బైబిల్ పట్టుకొని ఒట్లు వేయొద్దు ఎప్పుడు కూడా. దేవుడి మీద కానీ, ఆకాశం అందున్న ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ దేని మీద ఒట్టేయద్దు అన్నాడు దేవుడు. ఆకాశం నా పీఠము, భూమి నా తండ్రి నడిచిన ఇది అని చెబుతాడు ప్రభు. దేని మీద మీరు ఒట్టేయడానికి అర్హులు కాదని చెప్పాడు దేవుడు. అందుకనే దేని మీద నేను ఒట్టేయను. నా హృదయమనే, నా ఆత్మ మీద నేను ఒట్టే చెబుతున్నా. ఇది అబద్ధం కేసులు పెట్టింది కాబట్టి మీరు చెప్పేసేయండి, మీరు చెప్పండి. ఆ కేసులన్నీ వాపస్ తీసేసుకో, ఇది మంచిది కాదు. కేసులన్నీ కాదు, ఒకటి ఏదైతే నువ్వు కొంగు పట్టుకొని లాగాడు, చేయి పట్టుకొని లాగాడు, అంత అబద్ధం అండి, అంత అబద్ధం. అది అబద్ధం కాబట్టి క్షమాపణ అడిగి అది తీసేసుకునే వరకు నేను ఇలా పెడుతూనే ఉంటాను, నేను చేస్తూనే ఉంటాను అనమాట. ఏం మంచిది ఉందండి, ఏం మంచి కార్యాలు చేస్తుందని అది మట్టు మరలేదు కార్యాలు. పిల్లలకు భయం చెప్పదు, వాళ్ళకి భయం చెప్పదు. కొడుకులు అలా పాడైపోతుంటే వాళ్ళకి ₹1 సహాయం చేద్దామా, కొన్ని దగ్గర తీసుకొని. మా పిల్లలకైతే ఎంత సహాయం చేస్తానో, గోల్డ్ ఇప్పించా, బంగారం ఇప్పించా, అన్నీ ఇప్పించా. నీ దగ్గరున్న దాంట్లో ఇప్పించు, నీ దగ్గరున్న దాంట్లోనే పెట్టు. వాళ్ళ సారథి, వాళ్ళని ఆదరి, వాళ్ళని పట్టుకో, వాళ్ళకి ఏం కావాలో అడుగు. వాళ్ళు బిర్యానీలు అడుగుతలేదు కదా, నువ్వు వండుకునేది పెట్టమా. దీనికి వండి పెట్టే పిల్లలకి కష్ట సుఖాలు కనుక్కునే టైం ఎక్కడున్నదండి ఈ బడేలు కాకిదానికి. వెంట కవర్ పట్టుకొని, ఇదిగో ఈ కవర్ అవుట్ పట్టి లెంత్ ఎక్కువైపోతుంది, ముగిస్తా. ఈ కవర్ అవుట్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి, పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మ ఆహ్వానం, నీ నీడను వెంచిన ప్రేమకు ఇవ్వమ్మ ఆహ్వానం, నువ్వు సాడీలు చెప్పమ్మా బడేలు కాకి, మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ మీద సాడీలు చెప్పమ్మా, బొట్టు పెట్టి ఆరతలిచ్చి వాళ్ళని రోడ్డు పాలు చెయ్యమ్మా అన్న ఉల్టా పాడాను. పందిరి వేసే ఆకాశానికి ఆ పాట. అలా ఇంటింటికి వెళ్ళి ఈ పవర్ఫుల్ ఏంటి, మీరు ఇంటింటికి వస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్తాను. ఇంటింటికి వస్తే దాన్ని రాని మాకండి, గుడివాడలకు మీకే చూస్తాను. ఈ కవర్ చేతులు ఉందంటే అస్సలకు రానిద్దు. ఎందుకంటే ఈ కవర్లో ఉన్న పవర్ ఏంటి తెలుసా? మీ పవర్ అంతా అది మ్యాగ్నెట్ కానీ, అయస్కాంతం కానీ ఇనుము దగ్గర పెడితే లాగేసుకుంటారు చూడు, అట్లా మీ పవర్లో మీ తెలివిలు, మీ ఆలోచనలు, మీ ఆస్తులు అన్నీ గుంజేసేసుకొని దీంట్లో నింపుకొని ఇది మీద పెట్టుకొని ఇది పవర్ పొందుతుంది అన్నమాట. 7 ఇంతల దశావతారలాగా అంత పవర్ పొందుతుంది. దశావతారంలో ఎన్ని అవతారాలు అయితే కమలాసన్ సినిమా తీశాడో, కొన్ని అవతారాలతో మూవీ తీశాడు కదా, అలా దశావతారంలాగా అది అన్ని క్రియలు అంత బలం పొందుతుంది. అది అన్ని క్రియలు అంత యాక్టింగ్ చేస్తుంది. నేను ఈ రోజు వరకు అపరిచితుడని 3 క్యారెక్టర్లు పెట్టా. ఇంటింటికి మీరు ఇంకా రానిచ్చారనుకో, ఇంటింటికి మీ మాటలు ఏమైనా చెప్పిన మాటలు మీరు విన్నారనుకో, మీ పవర్ అంతా లాగేసేసుకొని కవర్లు నింపుకొని అది దశావతారంలాగా అన్ని పవర్లు పొందుకుంటుంది. రేపు నుంచి దశావతారాల్లో ఒక్కొక్క అవతారం గురించి నేను చెప్తా ఉంటాను. లెంత్ ఎక్కువైపోతుంది. ఈ కవర్ రేపు వేలం పట్టేస్తాను. 70,000కి అనమాట. 70,000కి వేలం పట్టేస్తాను. వేలం ఎవరు కావాలో రేపు నేను లైవ్లో వస్తాను. లైవ్లోకి రాగానే టక్కుని వచ్చేసేయండి, సరేనా? ఇదండి. ఇక బడేలు కాకిని మీరు రప్పించుకుంటే అది మీ ఇష్టము. ఈ వీక్ వరకే చూస్తాను. మీ పేర్లు నేను పబ్లిక్ చేసే వరకు మీరు వెయిట్ చేయొద్దు. దానికి బుద్ధి చెప్పి, వద్దమ్మ పాపంలో అడిగేసావు, ఆ బురద కడుక్కో, బురదలు అడిగేసావు, నువ్వు పాపం అనే దాంట్లో అడిగేసావు, ఊబిలో అడిగేసావు,
మేమంటే మనుషులు లేవనెత్తుతున్నాము, మేము నిన్ను ఆ బురద నువ్వే కడుక్కోవాలి, నువ్వే పాప క్షమాపణ తెచ్చుకోవాలి. ఏ అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర పాప క్షమాపణ అడిగాయి తీసేసుకో, వెనక్కి తీసేసుకో, ఇంకా నీకు తిరుగులేదు. అప్పుడు నువ్వు ఏ సన్నిధికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఏం ప్రార్థన నువ్వు మా సన్నిధికి నువ్వు వచ్చావంటే, మా చర్చికి నువ్వు వచ్చావంటే కనుక నువ్వు నువ్వే అయితే ఇతరుల మీద పెట్టావు అవన్నీ తీసుకొని వస్తేనే నువ్వు మా సన్నిధికి రా, లేకుంటే లేదు. నీలాంటి అపవిత్రతరాలని మా సన్నిధికి మేము రప్పించుకుని అంటే మేము అపవిత్రులు అయిపోతున్నాం, మా సంఘాలు అపవిత్రత అయిపోతున్నాయి, మా పిల్లలు అపవిత్రులు అయిపోతున్నారు, మా గుట్టు రెట్ట అయిపోతుంది. మేము చేసిన గుట్టు తాళం గుట్టు చంద్రముఖి సినిమాలో కానీ నగలన్నీ ఒక టంగిపెట్లో పెద్ద చక్కపెట్లో పెట్టుకుంటూ చూడు, అలా మేము దాచిపెట్టుకున్నాం కొన్ని సంవత్సరాలుగా పరిచర్య అని. ఎక్కడెక్కడ ఫండ్స్లు డబ్బులు అయ్యి జనాల మీద వీటి మీద మనుషుల మీద ఎంత సంపాదించుకున్న గుట్లన్నీ నిప్పేసా అంటుంది. సో ఐమ్ సారీ, ప్లీజ్ నువ్వు ఎక్స్క్యూజ్ చేసుకొని వెనక్కి తీసుకుంటావా తీసుకో, లేకుంటే మీ పాప క్షమాపణ చెప్పుకో, లేకుంటే మా సన్నిధికి రావద్దని మీరు చెప్పుకోండి. నేనైతే 1 వీక్ వరకు నేను ఇట్లా తీస్తూనే ఉంటాను. సరే ఓకే ఫ్రెండ్స్, నేను లెంత్ ఎక్కువైపోతే నా వీడియో మీకు నచ్చితే అయితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బడేలు కాకి ఈ కవర్ గురించి నాకు ఎందుకు చెప్పలేదమ్మా. బాయ్.